నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు అంకన్ న్యూస్. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు ఘనంగా జరుపుకున్నారు. రూరల్ మండలంలోని శాస్త్రి నగర్లోని నిర్మల భవన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. కార్పొరేటర్ అగ్గు భోజన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భాగ్యర్తి బాగారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పిసిసిగా ఎనలేని సేవలందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న మహేష్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అని బాగారెడ్డి వివరించారు. సొసైటీ చైర్మన్ శ్రీధర్, దాసరి వడ్డన్న, గ్రామ సర్పంచ్ అమలాన్ దత్తా, జిలానీ, మక్కా రాజు, మొహినుద్దీన్లు పాల్గొన్నారు. నాయకత్వం భూపతిరెడ్డి నాయకత్వం భూపతిరెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. పుట్టినరోజు ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు ఈరోజు ఇక్కడ శాస్త్రీనగర్లో ఈ ఓల్డేజ్ హోమ్కు వచ్చి వీళ్ళకు ఈ శాస్త్రీనగర్లో వీళ్ళకు పండ్ల పంపిణీ చేస్తూ మరియు ఇక్కడ మహేష్ గౌడ్ పుట్టినరోజు కాబట్టి కేక్ కట్ చేసి ఇక్కడున్న స్థానిక సర్పంచ్ కానీ, మా నాయకుడు బాగన్న కానీ, మాతో నచ్చిన కాంగ్రెస్ లీడర్లు అందరు కానీ అందరం కలిసి ఇక్కడ పండ్ల పంపిణీ చేసి ఇక్కడ కేక్ కట్ చేసడం జరిగింది. మహేష్ అన్న ఇలా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఇంకా ఎన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి పండగ వాతావరణమైన పుట్టినరోజు ఆయన ఈరోజు మన రాష్ట్రానికే పిసిసి అధ్యక్షులు కాబట్టి ఆయన అదృష్టవంతుడు. మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో, మా నాయకుడు భూపతిరెడ్డి మా ఎమ్మెల్యే రూరల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు చాలా శుభదినమని నేను అనుకుంటున్నాను. మరియు ఇక్కడున్న ఓల్డేజ్ వాళ్ళందరికీ పండ్ల పంపిణీ చేసి ఈ కేక్ కట్ చేసడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం. నేను సంతోషపడుతూ ముగిస్తున్నాను. ఏదైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ జన్మదిన వేడుకల్ని మరి మా నాయకులు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి ఆదేశానుసారం మరి కర్తవ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి కాబట్టి నిజమైన అనాథాలు ఈ నిర్మల భవన్లో ఉన్నవరన్న ఉద్దేశంతో మా ఇక్కడికి వచ్చి మా నాయకుడి యొక్క మహేష్ కుమార్ గౌడ్ యొక్క జన్మదిన వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చాలా అదృష్టవంతుడే. మరి విద్యార్థి రాజకీయాల స్థాయి నుంచి స్టేజీ ఎమ్మెల్సీ వరకు, తర్వాత పిసిసిగా మరి రాష్ట్రంలో మంచి అదృష్టవంతుగా మంచి నాయకుడు వేయడం జరిగింది. అదే కాకుండా మరి తనతో పాటు ఉన్న వారి నాయకులను మర్చిపోకుండా స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా మరి తను నమ్ముకున్న వారికి మీరు చూస్తున్నారు. ఈ మధ్యన పదవులు ఇస్తున్నాడంటే మరి గతంలో తనతో పనిచేసి తనతో సోదరి ఉన్నటువంటి అందరికి కూడా వారికి సముద్ర స్థానం కల్పించి మరి మహేష్ కుమార్ గౌడ్ అంటే నమ్మకంతో పనిచేసే వ్యక్తి, నమ్మిన వారికి అవకాశాలు కల్పిస్తున్న ఉద్దేశంతో మరి అందరిని ఏర్పాటు చేసుకునే విధంగా తన సైన్యానికి, తన అనుచరులందరూ కూడా అన్ని మంచి స్థానాలు నిలబెట్టడం జరుగుతుంది. దాన్ని పట్టుకునే మేము స్ఫూర్తిదాయకమైన నాయకుడు కూడా చెప్తా ఉన్నాము. మరి చాలా రోజుల నుంచి పనిచేసే వారు వింటూ ఉన్నాడు. మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రితో మంచి సమైక్యత కలుపుకొని మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో మరి సంక్షేమం, అభివృద్ధితో పాటు పార్టీని ముందుకు నడిపించే దాంట్లో భాగస్వాములు అయ్యి ఉన్నారు కాబట్టి వారికి సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను. మరియు రాష్ట్రాన్ని ముందుకెళ్ళి మరి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మా జోడి మంచిగా ఉంది, మేము భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారం రాబోతున్నామని అన్న మాట నిలబడాలని కోరుకుంటూ మరి ఇలాంటి ఎన్నో
పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మరి దేవుడిని కోరుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుర్వేగాలు కల్పించాలని తెలియజేస్తూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మాతో పాటు మా రూరల్ మండల ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాను.